పిల్లలు, నాన్న నవ్వుతున్నట్టు కనిపిస్తాడుగాని ఈ నవ్వు వెనక గల్ఫ్ కన్నీళ్లున్నాయి. ఈ చేతుల కష్టం, చెమట, మీ పెన్నులు, పెన్సిళ్ళు, మీ పుస్తకాల కోసమే పిల్లలు. నేనిక్కడ ఎండలో పనిచేస్తున్నాను. వాతావరణం, భాష, మనుషులు అన్నీ మనవి కావు. రోజూ రాత్రయ్యేసరికి శరీరం అలసిపోతుంది. కాని కుటుంబం గుర్తొస్తే మళ్లీ లేచి పనికిపోతాను. మీ అమ్మ ఇంటిని, మిమ్మల్ని అన్నీ చూసుకుంటుంది. మీకు మంచి భోజనం, మంచి బట్టలు ఇవన్నీ చేసేది మీ కళ్లలో ఆనందం చూడ్డానికి మేం కష్టపడి పనిచేసేది. పిల్లలు, చదువు బరువుగా అనిపిస్తే ఒక్కసారి నా పనిని ఊహించండి. పుస్తకం బరువు తట్టుకోలేకపోతే రేపు జీవిత బరువు నిన్ను నలిపేస్తుంది. నువ్వు చదువుకోకపోతే రేపు నాలాగే దేశం వదిలి వెళ్ళాలి. నాలా ఎండలో పని చెయ్యొద్దు. నీకు ఏసీ గదిలో పని రావాలి. పిల్లలు, నా చేతులు పనితో కఠినమయ్యాయి. నీ చేతులు పెన్నుతో బలంగా మారాలి. నాన్న గల్ఫ్లో ఉన్నాడు అంటే గొప్ప కాదు. నువ్వు చదివి ఎదగాలి. నాన్న బాధ ఇక్కడే ఆగిపోవాలి. నీ భవిష్యత్తు అక్కడ మొదలవ్వాలి. ఈ దూరం తాత్కాలికం, నీ చదువు శాశ్వతం. నాన్న గల్ఫ్లోనే ఉండిపోవచ్చు, కాని మీరు అక్కడికి రాకూడదు పిల్లలు. మంచిగా చదువుకో, గొప్పగా ఎదగాలి. చదువు లేకపోతే గల్ఫ్లో కష్టం తప్పదు.